ద్వారకా తిరుమల రూమ్స్ ఆన్లైన్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఆన్లైన్లో టికెట్స్ ఏపీ టెంపుల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ టెంపుల్స్ యాప్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్లో మనం దేవస్థానం రూమ్స్ ఆన్లైన్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి గూగుల్లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగే ఒక వెబ్సైట్ వస్తుంది, www.aptemples.org. ఈ వెబ్సైటు అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఈ వెబ్సైట్లో అయితే సైన్అప్ అయితే అవ్వాలి. ప్రజెంట్ అయితే నేనైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది నాకు, అందుకే నేనైతే సైన్ ఇన్ అయితే అయిపోయాను. ఒకవేళ మీరు సైన్అప్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే మీకు సైన్అప్ అని చెప్పేసి ఆప్షన్ అయితే చూపిస్తుంది చూడండి. అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు సైన్అప్ మీద అయితే క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే సైన్ ఇన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అకామిడేషన్ అని చూపిస్తుంది కదా, అక్కడైతే మీరు బుక్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ టెంపుల్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉంటాయి, వాటిలో మీరు ద్వారకా తిరుమల టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల ఉంది కదా, ఇది టెంపుల్ అనమాట. సో మీకు లాస్ట్ నుంచి వస్తుంది, దగ్గరలో ఉంది లాస్ట్ నుంచి అయితే. సో అదైతే చూసుకోండి. టెంపుల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు రూమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు క్యాలెండర్లో చూపిస్తుంది అవైలబిలిటీ అని చెప్పేసి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి సెలెక్ట్ ఇయర్ రూమ్ టైప్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏసీ, నాన్ ఏసీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ టైప్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీకు కొన్ని రూమ్ టైప్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. నాన్ ఏసీ అయితే క్లిక్ చేశాను. సో అప్పుడు మీకు నాన్ ఏసీకి ఏం రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయో అవి అయితే చూపిస్తుంది. అలాగే ఏ డేట్స్కి అవైలబుల్ ఉందో కూడా మీకు పైన క్యాలెండర్లు అయితే చూపిస్తే చూడండి. ప్రజెంట్ ఆగస్ట్ నెలకైతే ఈ డేట్స్కి అయితే మనకి రిలీజ్ అయితే అయిన టికెట్స్. ఇక్కడ మీకు కలర్ ఇండికేషన్ వచ్చేసరికి గ్రే కలర్ ఉందంటే కోటా నాట్ రిలీజ్ అని అర్థము. అదేవిధంగా గ్రీన్ కలర్ ఉందంటే అవైలబుల్ ఉన్నట్టు, టికెట్స్ అవైలబుల్ ఉన్నట్టు. ఆరెంజ్ కలర్ ఉందంటే టికెట్స్ ఆల్మోస్ట్ బుక్డ్ అని అర్థము. అదేవిధంగా రెడ్ కలర్ ఉంటే కనుక నాట్ అవైలబుల్ అని, టికెట్స్ అయిపోయినాయి అని చెప్పేసి అర్థము. సో ఇప్పుడు మీకు క్యాలెండర్లో డేట్ ఏ డేట్ కావాలో డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ చూడండి ఈ డేట్కి అయితే ఒకటే రూమ్ టైప్ అయితే ఉంది. ఈ రూమ్ అయితే మీకు పర్ డే 700 అని అయితే చూపిస్తుంది నాన్ ఏసీ. అదేవిధంగా ఇంకొక డేట్స్కి మీకు ఇంకొక రూమ్ టైప్ కూడా చూపిస్తుంది. మేబీ 9th డేట్కి 300 రూపీస్ రూమ్స్ ఇచ్చి ఉండొచ్చు, అవి అయిపోయి ఉండొచ్చు. సో అలా కూడా మీకు అయి ఉండొచ్చు, బట్ అక్కడైతే చూపించట్లేదు. ఇప్పుడు చూడండి నేను వేరే డేట్ సెలెక్ట్ చేశాను. ఈ డేట్కి అయితే మనకి 300 రూపీస్ రూమ్స్ ఉన్నాయి, అలాగే 700 రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి. 300 రూపీస్ రూమ్స్ అయితే ఇంకా 10 అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది నాన్ ఏసీ. అదేవిధంగా 700 రూపీస్ రూమ్స్ అయితే కనుక 13 అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది. సో ఇలా మీరు బుక్ చేసుకున్న టైంకి ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీకు రూమ్ టైప్ ఒకవేళ ఏసీ కావాలనుకుంటే ఏసీ అయితే సెలెక్ట్ చేసుకోండి. రూమ్ టైప్ ఏసీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏసీ రూమ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి 1071 రూపాయలు అయితే అవుతుంది రోజుకి ఇవైతే. సో ఇవైతే 37 అయితే అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు ఏ డేట్కి కావాలి, అలాగే ఏ రూమ్ టైప్ కావాలి అవన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏసీ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే చూపిస్తుంది చూడండి 16:20కి. అంటే టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి అని అర్థము, అంటే తక్కువ టికెట్స్ ఉన్నాయని చెప్పి అర్థము. రూమ్స్ అవైలబిలిటీ చూడండి 2 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, అందుకనే మీకు అక్కడ ఆరెంజ్ కలర్ అయితే చూపిస్తుంది. ఎక్కువ రూమ్స్ అవైలబిలిటీ ఉంటే కనుక మీకు గ్రీన్ కలర్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా కలర్ ఇండికేషన్ బట్టి మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆగస్ట్ నెల కాబట్టి ఆగస్ట్ నెలకి టికెట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ ఇన్, చెక్అవుట్ టైం అయితే బై డిఫాల్ట్ అయితే 8 AM అని తీసుకుంటుంది. సో అది మనం చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేటప్పటికి సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే బుక్ చేయడానికి అవ్వదండి. మినిమం 2 పర్సన్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 4 పర్సన్స్ వరకు మనం రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే 2 పర్సన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది, అక్కడ మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి
ఫ్రీ ఫర్ చిల్డ్రన్ అండర్ 10 years అని ఉంది. అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి రూమ్ అయితే బుక్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ అండి. నెక్స్ట్ ఇంకా రూమ్ టైప్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఏసీ రూమ్ ఉంది. ప్రజెంట్ నేనైతే నాన్ ఏసీ అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ చేంజ్ చేస్తాను నాన్ ఏసీకి. నాన్ ఏసీ అయితే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి 300/day అని ఉంది కదా, సో ఇక్కడైతే బుక్ నౌ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో అలా మీకు ఏ రూమ్ టైప్ కావాలో రూమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకుని బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కన్ఫర్మ్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మీకు ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి. ఏ టెంపుల్ సెలెక్ట్ చేసుకున్నారు, చెక్ ఇన్ డేటు, టైము, అదేవిధంగా రూమ్ టైపు, ప్రైస్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది. సో అవన్నీ కూడా ఒకసారి అయితే క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదని చెప్పేసి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్, ఈ డీటెయిల్స్ అయితే మీరు అయితే ఇవ్వాలి. యూజర్ డీటెయిల్స్, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేము, అదేవిధంగా లాస్ట్ నేము, అలాగే మీ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ అడ్రస్సు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు, మేల్ ఆ ఫీమేల్ అని చెప్పేసి. అడ్రస్ లైన్ మీ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత స్టేట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడి ప్రూఫ్ ఆఫ్ టైపు మీకు ఆధార్ అని చెప్పేసి చూడండి, ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా అప్లోడ్ ఐడి ప్రూఫ్ అని చూడండి, ఇక్కడ ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ అనే బటన్ ఉంది చూడండి, ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తుంది. అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి అనిపిస్తేనే మీరు ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, సో ఏదైనా పేమెంట్ మోడ్ ఉపయోగించి మీరు పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు టికెట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకుని టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మీతో పాటు అయితే తీసుకెళ్ళండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.